శ్రీ మహాగణాధిపతయ నమః. 2022 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో ముఖ్యంగా గురుగ్రహం అంటే ప్రధాన గ్రహమైనటువంటి గురుగ్రహం, దశమ రాశ్యాధిపతి అయినటువంటి గురుగ్రహం దశమ స్థానంలో సొంత క్షేత్రంలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అలాగే అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. కానీ లాభస్థానంలో రాహువు, పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఈ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే శనిగ్రహ ప్రభావం మాత్రం వ్యతిరేకంగా ఉంది. మిగిలిన గురు రాహుల యొక్క ప్రభావం అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ మాసం మిథున రాశి వారికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఏ రంగంలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏ రంగంలో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు కూలంకషంగా మనం తెలుసుకుందాం. ప్రధాన గ్రహాల గ్రహగతుల్ని కనుక పరిశీలించినా, అలాగే శీఘ్రగమన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల యొక్క ప్రభావరీత్యా ఈ మాసం మిథున రాశి వారికి ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఉంటున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి. శుభ ఫలితాలు ఏమిటంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకు రావాల్సినటువంటి బాకీలు, మీకు రావాల్సినటువంటి ఆర్థిక వనరులు, మీకు చేతికి అందవలసినటువంటి డబ్బులన్నీ కూడా చివరి రూపాయితో సహా అందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి, స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారి దగ్గర నుంచి అందరికీ కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. అంటే ఓవరాల్గా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ మాసం మిథున రాశి వారికి ఎదురులేదు. ఇది అష్టమ శని సంచారం జరుగుతున్నా కూడా అద్భుతమైన ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణం ఇందాక నేను చెప్పినట్లుగా శీఘ్రగమన గ్రహాల యొక్క మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఈ మాసంలో మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. మీ యొక్క అవసరత, మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి మాకు ఉపయోగపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకునే పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తుంది. కమిషన్ వ్యాపారంలో చాలా లాభాలు గడిస్తారు. రాహుగ్రహ ప్రభావం వల్ల స్పెక్యులేషన్స్, లాటరీస్, అలాగే స్టాక్ మార్కెట్స్ వీటిల్లో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. అయితే వ్యక్తిగత జన్మజాతకం కూడా పరిశీలించుకోండి. ఈ స్టాక్ మార్కెట్స్, స్పెక్యులేషన్స్, లాటరీస్ అనేటువంటివి ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఓవరాల్గా ఆలోచిస్తే మాత్రం మీకు ఈ మాసం అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ఈ మాసంలో మీరు చేసేటువంటి చేయవలసిన మరొక పని ఏమిటంటే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహించండి. అంటే గుండు సూది దగ్గర నుంచి పెద్ద వస్తువు దాకా, ఫ్రిడ్జ్ దాకా, లేదంటే టీవీ దాకా, లేదా బంగారు ఆభరణాల దాకా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పడండి. చోర భయం పొంచి ఉంది, అంటే దొంగ భయం పొంచి ఉంది. విలువైనటువంటి వస్తువుల్ని చేజార్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటివి ఉన్నాయి కనుక ప్రతి చిన్న విషయంలోనూ, ప్రతి వస్తువు విషయంలోనూ జాగ్రత్త పడండి. అలాగే వాగ్వాదాలు చేసేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు, అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి ఫలానా పని చేసి పెడతామని చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని కాస్త జాగ్రత్తగా హామీలు ఇవ్వండి. పొరపాటున కూడా మధ్యవర్తి సంతకాలు పెట్టవద్దు, ఎవరికి షూరిటీ ఉండవద్దు. ఆర్థికపరమైన లావాదేవీల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈ మాసం మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన. ఈ మాసంలో తరచుగా ఆపదలు వస్తూ ఉంటాయి. అనేక రకాల ఉద్యోగ భంగాలు, పదవీ భంగాలు, రకరకాల వ్యతిరేకతలు, కుటుంబంలో వ్యతిరేకతలు, సమాజంలో వ్యతిరేకతలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ గురు రాహువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాల రీత్యా నీకు దైవబలం పుష్కలంగా అంది వాటన్నింటి నుంచి చాలా సునాయాసంగా, సులభంగా బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసంలో
కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. వీలైనంత వరకు కోర్టు వ్యవహారాలు కానీ, మధ్యవర్తి తీర్పులు కానీ, పరిష్కారాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని ఆగస్టు 15వ తారీఖు లోపలే ఆ తీర్పులు వచ్చేటట్లుగా చూసుకోండి. మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మాసంలో మీరు చేసేటువంటిది ఏంటంటే, ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళ అభిప్రాయం తీసుకుంటారు, స్నేహితుల అభిప్రాయాలు తీసుకుంటారు, బంధుమిత్రుల అభిప్రాయాలు తీసుకుంటారు. అందరి అభిప్రాయాలు స్వీకరించుకుని, అంటే తీసుకుని, ఆత్మ ప్రబోధం మేరకు మాత్రమే మీరు చేసేటువంటి పనులన్నీ చేయటం జరుగుతుంది. ఇది చూసినటువంటి, గమనించినటువంటి మిత్రులు, పెద్దవాళ్ళు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ మాత్రం దానికి మమ్మల్ని అడగవలసిన పరిస్థితి ఏమిటని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అయినప్పటికీ మీ ఆత్మసాక్షి ప్రకారం వెళ్ళండి. స్వబుద్ధి సుఖం చేవ గురుబుద్ధిర్ విశేషత పరబుద్ధి వినాశాయ అనేటువంటి దాని ప్రకారం మీ స్వబుద్ధి, మీ మానసిక స్థితి, మీ యొక్క మనసు ఏది చెప్తే అది చేసేటట్లయితేనే మంచి శుభ ఫలితాలు మీకుంటాయి. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కాస్త గట్టి ప్రయత్నం చేయాలి. మీకు మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్ రావాలన్నా, మీరు కోరుకున్న కాలేజీల్లో సీట్ రావాలన్నా కాస్త గట్టి ప్రయత్నాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. టీవీ రంగ కళాకారులు, కవులు, రచయితలు, గాయకులు, డాక్టర్సు, యాక్టర్సు, అలాగే ఈ మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే తెర ముందు తెర వెనుక ఉండేటువంటి టెక్నీషియన్స్, వీరందరికీ కూడా ఈ మాసం మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్లో మంచి గుర్తింపు, డబ్బు అనేటువంటిది లభిస్తుంది. ఒక ప్రాజెక్ట్ చేపట్టారనుకోండి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, సినిమా రంగంలో ఉన్నటువంటి కళాకారులు కానీ ఒక గొప్ప ప్రాజెక్ట్ని తెర మీదకి తీసుకొచ్చారనుకోండి, అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. కానీ అది మీ వల్ల విజయవంతం కాలేదు, ఇది మా యొక్క కృషి అని చెప్పుకునేటువంటి ప్రబుద్ధులు ఏర్పడతారు. వారికి తగిన బుద్ధి చెప్తారు. మీ యొక్క గొప్పతనాన్ని, అవసరతని మీరు రుజువు చేసుకోగలుగుతారు. ఈ మాసం ఎవరైతే హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వారు ఉంటారో వారికి చాలా బాగుంది. ఆర్థికపరమైన అంశాల్లో ఎదురు లేదు. కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి చాలా బాగుంది. ఈ మాసం మంచి శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు ఈ మాసంలో స్థిర చరాస్తుల్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. మిథున రాశి స్త్రీలు ఆర్థికపరమైన అంశాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వజ్రాభరణాలు, బంగారాభరణాలు, నూతన వస్త్రాలు ఇటువంటివన్నీ కొనుగోలు చేసి బంధుమిత్రులతో మీ యొక్క సంతోషాన్ని పంచుకుని చక్కటి కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు. సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రెండవసారి ప్రయత్నం చేస్తే కానీ మీ వివాహ ప్రయత్నాలు కొలిక్కి రావు. కనుక 1-2 సార్లు గట్టిగా ప్రయత్నం చేయండి, పనులయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఫ్యాన్సీ వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, అలాగే ఇనుము, తోళ్ళు, లెదరు, జౌళి, నూనెలు ఇటువంటి అపరాలు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళలో ముఖ్యంగా శనికారకత్వానికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. చిన్న వ్యాపారస్తులకి కొంత ఇబ్బందిదాయకంగా ఉంది. బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్స్కి మాత్రం మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. బల్క్లో వ్యాపారం చేసేటువంటి దానికి రాహు కారకుడు అవుతాడు. అటువంటి రాహు కారకత్వం, రాహు యొక్క స్థితి, లాభస్థితి మీకు అత్యంత అద్భుతంగా ఉంది. ఈ లాభస్థాన రాహుగ్రహ ప్రభావ రీత్యా మీరు రాదు అనుకున్నటువంటి బకాయిలు వస్తాయి. మీ చేతికి అనుకోకుండా అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రుల నుంచి కానీ, పెద్దన్నయ్య నుంచి కానీ, పెద్దక్కయ్య నుంచి కానీ, అలాగే మీ శ్రేయోభిలాషుల నుంచి కానీ మీకు తగినటువంటి, మీరు ఊహించనటువంటి ధనం మీ చేతికి అందటం మీకు చక్కటి సంతోషాన్ని ఇస్తుంది. స్త్రీ మూలక లాభం కలుగుతుంది. స్త్రీల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అష్టమ స్థానంలో ఉన్న శని ప్రభావం వల్ల ఏ స్త్రీల వల్ల అయితే మీరు లాభం పొందుతారో
ఏ స్త్రీల సహకారంతో అయితే మీరు అభివృద్ధి చెందుతారో వారి వల్లే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కనుక మీరు మాట్లాడేటప్పుడు, వాగ్వివాదాలు చేసేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించండి. మనసులో ఉన్న మాటని వీలైనంత త్వరగా ఎవరికి చెప్పవద్దు. మీ అభిప్రాయాలను వేరే వాళ్ళ మీద రుద్దవద్దు. ఇటువంటివి చేసేటట్లయితే రహస్య శత్రువులు పెరుగుతారు. వారు మీ యొక్క శ్రేయస్సుని, మీ యొక్క అభివృద్ధిని చూసి బాధపడుతూ మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. బయట ఉన్న శత్రువుల కన్నా అంతర్గత శత్రువులు, మన వెనక ఉండేటువంటి మిత్రుల్లో నటించే శత్రువుల వల్ల మరిన్ని ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి. ఇటువంటి ఇబ్బందులు ఈ మాసంలో మీకు కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ మాసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. శనివారం నియమాలు పాటించండి. అంటే శనివారం నాడు ఉదయం శుభ్రంగా తలస్నానం చేసి శనీశ్వరుడి దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించి, అలాగే ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండి భూశయనం అంటే చాపేసుకుని దిండేసుకుని నేల మీద పడుకోండి. ఇలా శనివారం నియమాలు పాటించేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈ మాసం మాత్రం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ పశువులను, పక్షులను, జంతువులను, నోరు లేని వాటిని హింసించవద్దు. పొరపాటును కూడా కొట్టవద్దు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పక్షులకి ఆహారం వేయండి. దీనివల్ల అనేక రకాల ఆటంకాలు తొలగిపోతాయి. అంటే మీరు చేసేటువంటి పనుల్లో, వెళ్ళేటువంటి ధోరణిలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే, ఇటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఈ మాసం సూర్య నమస్కారాలు చేయండి. ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందంటే, ఈ మాసం మిథున రాశి వారికి జీర్ణ సంబంధమైన వ్యవస్థలు, అంటే జీర్ణ సంబంధమైనటువంటి అవస్థలు, జీర్ణ సంబంధమైనటువంటి రోగాలు, డైజెస్టివ్ డిజార్డర్సు, గ్యాస్ ట్రబులు, మెడనొప్పి, థైరాయిడ్, బీపీ, షుగరు, ఇటువంటి జాండీస్ అంటే లివర్కి సంబంధించిన సమస్యలు, జ్వర బాధలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ మాసం మొత్తం నియమిత వ్యాయామం చేయండి, లేదా కనీసం కొంత సమయం కేటాయించి సూర్య నమస్కారాలు చేయండి. దీనివల్ల చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే గురువులని పొరపాటును కూడా నిందించవద్దు. ముఖ్యంగా సద్గురువులను అసలు నిందించవద్దు. గురు శుశ్రూష చేయండి. గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా వాటిల్లో మీకు అఖండమైనటువంటి విజయం లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ పాటించి, చెప్పిన సూచనల్ని గమనించి మిథున రాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.